మన ఈగన్నదట లోపల డోర్ పట్టేస్తుందట. మరి మనీ ఈగ వచ్చిందట, డోర్ కట్టిందట. లోపల ఎవరన్నారా అని చెప్పిందట. నేను జుమ్ జుమ్ అని ఈగని ఉన్నానని చెప్పిందట. అప్పుడు లోపలికి రావచ్చా అని చెప్పిందట. రావచ్చు అని చెప్పిందట. అప్పుడు లోపలికి వచ్చిందట. మళ్ళీ డోర్ పట్టించుకుందట. దాని తర్వాత కాకి వచ్చిందట. కావని కాకి వచ్చిందట. లోపల ఎవరున్నారా అని చెప్పిందట. నేను జుమ్ జుమ్ అని కానీ మందమని ఇద్దరం ఉన్నాము, నువ్వెవరు అని చెప్పిందట. నేను కావని కాకిని అని చెప్పిందట. లోపలికి రావచ్చా అని చెప్తే రావచ్చు అని చెప్పిందట. లోపలికి వచ్చిందట. మళ్ళీ డోర్ పెట్టుకుందట. దాని తర్వాత ర్యాబిట్ వచ్చిందట. ర్యాబిట్ లోపల ఉన్నారా అని చెప్పింది. నేను జుమ్ జుమ్ అని కానీ మందమని కావని కాకిని అని చెప్పిందట. నువ్వెవరు అని చెప్పిందట. నేను ర్యాబిట్ని అని చెప్పిందట. లోపలికి రావచ్చా అని చెప్తే రావచ్చు అని చెప్పిందట. ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చిందట. నలుగురు కలిసి ఉన్నదట. మళ్ళీ దాని తర్వాత ఏనుగు వచ్చిందట. లోపలికి రావచ్చా అని చెప్పిందట. అప్పుడు లోపల ఎవరన్నారా అని చెప్పి నేను జుమ్ జుమ్ అని కానీ మందమని కావని కాకిని అండ్ ర్యాబిట్ని నలుగురం ఉన్నాను, నువ్వెవరు అని చెప్పిందట. నేను అని ఏనుగుని అని చెప్పిందట. లోపలికి రావచ్చా అని చెప్తే రావద్దు, చిన్నిల్లు నువ్వు వస్తే కులిగిపోతుంది అని చెప్పి అప్పుడు ఏనుగు తొండకి వచ్చేసి కొట్టేసి లోపలికి వచ్చేసింది. అప్పుడు ఇల్లు కులిగిపోయింది. ఈగేమో ఇంకో ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళింది. దోమేమో ఇంకో ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళింది. కాకేమో గోడలో మీదకి వెళ్ళింది. ర్యాబిట్ ఏమో ఇసుకలోకి వెళ్ళిందట. ఏనుగేమో ఫారెస్ట్లోకి వెళ్ళిందట. అదే బుల్లు మటి స్టోరీ.